ఇక వేడి నీళ్ళు పోస్తాను. ఇక సరిపోయే నీళ్ళు వేడి నీళ్ళు పోసుకోవాలి పిండిలా. పోసినాక ఇక ఉప్పాలి పిండిని వేడి నీళ్ళలో కలుపుకోవాలి. ఇట్లా మంచిగా ఇట్లా వేడి నీళ్ళలో కలుపుకోవాలి. కాలుతుంది కాబట్టి కొంచెం పొడుగున్న గంటెతో తీసుకొని పిండిని అంతా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక మళ్ళీ పిండి పిసికేటప్పుడు సన్నీళ్ళు పోసుకుంటూ పిసకాలి మెత్తగా. ఎంత మెత్తగా పిండికి ఎంత ఒత్తిడి పడితే అంత మంచిగా వస్తాయి అప్పలు. అట్లా ఇట్లా స్పీడ్గా పెడతారు చూడాలని పెట్టు. అట్లా కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు కొద్దిగా తక్కువ పడ్డాయి. ఇట్లా గిన్నెలు ఉన్నాయి వాటిని పోసిన అవి పక్కకు పెట్టేసిన. ఈ పిండిని మళ్ళీ మొత్తం చుట్టూ కలగలిపాలి. కలగలిపి ఇవి మురుకుల పావులు వెరైటీగా ఉన్నాయి. ఇవి చేపించిన మురుకుల పావులు మనం ఒడ్లోళ్ళం కాబట్టి చేసుకున్నాము. ఈ మురుకుల పావులు ఇలా పిండి పెట్టి దీంతో చెప్తాలే బాగుంటాయి, మంచిగా వస్తాయి అన్నట్టు. అట్లా మెత్తాలని సైడ్కి అంతా పెట్టేసాలా? పిండి వేడి నీళ్ళు పోసినాక బిడ్డ ఇట్లా అట్లా సైడ్కి పెట్టుకోవాలి నానే. పిండి సైడ్కి పెట్టుకొని ఇట్లా అలవాలన్నట్టు. అది మనకు వేరే బేషన్ తట్టలో చిన్న దాంట్లో పోసుకుంటా పిసకాలి. ఎంత కావాలో అంత కొంచెం కొంచెం తీసుకుంటా. ఇప్పుడు అప్పటి వరకు ఇది ఆ వేడికి పిండి మంచిగా నానినట్టు అయ్యి అప్పాలు బాగా అవుతాయి, మంచిగా అవుతుంది, మంచిగా వస్తాయి. ఇక ఇట్లా తీసుకోవాలి బిడ్డ. ఇక ఇట్లా కొంచెం కొంచెం తీసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని పిసకాలి. పిసుకుతా అంటే ఇక పిండి ముద్ద మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు అందులో కూడా వేడి నీళ్ళు వేయాలా చల్ల నీళ్ళు వేయాలా? చన్నీళ్ళే, కానీ చేతి మూత అనుకున్నాయి కాబట్టి వస్తుంది వేడి నీళ్ళు. బిడ్డ ఇట్లా చేయగాలకుంటా పోసుకొని చల్ల నీళ్ళు అవి సన్నీళ్ళు రొచ్చు కాకుండా అందాదుగా పోసుకోవాలి. ఇక కాలుతుంది పిండి, జాగ్రత్త అమ్మ. ఎవరు నేర్పించిరమ్మా నీకు? నాకు మా అమ్మ నేర్పించింది. నేను విసికేది మీరు చూసి మీరు నేర్చుకుంటుంది. మేమంటే కష్టం లేవే. కష్టం అనుకోదు బిడ్డ. బయట తిండే, ఇంట్లో తిండే. ఎంతనైనా ఇంట్లో చేసుకున్నదే ఆరోగ్యంగా ఉంటుంది. బయట తీసుకున్నది మంచిగా ఉండదు. ఆ నూనె ఈ నూనె అన్ని కల్తీ వస్తాయి. మనం చేసుకునేది మంచిగా ఆరోగ్యమైన ఫుడ్ ఇది. ఈ పిల్లలకు మీరు సాధనైనంత మీరు చేసుకోవాలి. అట్లా ఇప్పుడు నాకు 55 ఏళ్ళు వచ్చినా కూడా నేను ఇంత హెల్తీగా ఉన్నానంటే ఎక్కడ తిండి. అవును, అదైతే కరెక్టే. ఇప్పుడు మేము చేసినట్టు కూడా మీరు చేసినావు పిండి అంతా ఇట్లా అంతా సపరేట్ పెట్టేసుకోవాలా? ఒక్కసారి విసి పెట్టుకుంటే మనము పావులా ఏ విధంగా పెడితే మంచిగా ఇట్లా పొయ్యి మీద పెట్టేసిందండి. ప్యాన్ పెట్టేసుకున్నారు, మూకుడు పెద్ద మూకుడు పెట్టేసుకున్నారు. అది హీట్ అయినాక నూనె పోయాలండి. నూనె పోసినాక నూనె పోయాలి. సరిపోయేంత నూనె పోయాలి. చాలు, అంత వేయకు. ఇంకా ఇట్లా అన్ని అప్పాలు వేసేసి పెట్టేసుకోవాలి. అట్టలు అన్నీ వేసుకున్నాక నూనె హీట్ అయిన తర్వాత ఇక నూనె మొత్తం ఒక్కొక్క మురికి వేసుకుంటా కాల్చుకోవాలి. ఆయిల్ కాగిందో లేదో చూడాలంటే కొంచెం ఇక ఇట్లా వేసి చూసుకోవాలండి. అది చెక్ చేసుకోవాలి. మునిగితే కాగలేనట్టు, అది పైకి వచ్చిందంటే కాగింది అని అర్థం. కొద్దిగా ఇంకా కొంచెం కాగాలి.
తిరమర వేసుకున్నాడు అంటే మరలేయాలి, అటు ఇటు ఇటు అటు, అదే ఉల్టా పల్టా లెక్క. బిగ్ బాస్ అనేది చూడాలి. బిగ్ బాక్స్ లాగా ఆ. ఉల్టా పల్టా. ఉల్టా పల్టా చేసిన వీటిని ఇక కొద్దిగా అయినాక మళ్ళా ఈ ఉల్టా పల్టా మళ్ళీ ఎర్రగా దూర వెచ్చగా కాలినాక తీసేసుకోవాలి. కొంచెం కాలాలి అట్లా. ఇప్పుడు ఇవి కాలినాయి. ఇవి కాలినాయి, ఇక తీసుకోవాలి. ఇవి తీసుకొని ఒక దాని జల్లి నూనె ఉండబెట్టే దాంట్లో వేసుకోవాలి. జల్లి కంటే వేసుకోవాలి. వేయలేదాడా రెడీగా అది ముక్కలైనవి. ఇక మీరు కూడా ఇంత చేసుకోండి, ఏం లేదు, సింపుల్ పని. ఇంత బాగుంటాయి అనుకున్న టేస్ట్ కూడా తింటే సూపర్ ఉంటాయి. ఇట్లా ఎదురుండి ఇట్లా తరతర అంటాను. ఇక ఇట్లా అనగానే తింటుంది. ఇక ఇట్లా అనగానే కథ రోట్లు వేసుకుంటే కరుగుతాయి. కథ ఇంత ముందు ఉంటాయి అనుకుంటాను. మనం చేసుకునేదాన్ని మన ఓపికను బట్టి మనం చేసుకోవాలి. ఇక వద్దు, ఇక చేపలు వేయలేవా